హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మొన్న మనందరికీ తెలుసుగా పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన మీద, నాదెళ్ల మనోహర్ గారి మీద కొన్ని ఆరోపణలు అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు గురించి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. ఆయన దాన్ని ఏవైతే చెప్పారో అవన్నీ కూడా విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పారు. అక్కడతో సమసిపోయింది అనుకుంటే యాక్చువల్గా అక్కడే మొదలైంది, అక్కడే మొదలు పెట్టారు అనే విధంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కావాలని ఒక వెనకాల ఒక ప్లాన్ ప్రకారమే ఆయన ఆ మాటలు మాట్లాడినట్టుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఆ మాటలు మాట్లాడిన వెంటనే లైవ్లోకి అంటే ప్రకాష్ రాజు వచ్చాడు. ఆ తర్వాత కొంతమంది గంజాయి ముక్కలు, కలుపు ముక్కలు, ఇంకా అందరూ కూడా కుహానా మేధావుల పేర్లతో ఇష్టానుసారం నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు ఎందుకు ఆయన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు, ఎందుకు ఏంటో ఎవరికి అర్థం కాలే. ఎందుకంటే వాళ్ళు చెబుతుంది ఏంటంటే నిన్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయడానికి వాళ్ళ ఇంటికి వచ్చేశారు, ఎంత ధైర్యం రా మీకు ఎంత అదిరా ఇదిరా అనుకుంటూ పిచ్చి పిచ్చి మాటలంతా కూడా మాట్లాడేసినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ మొన్న కూడా చాలా క్లియర్గా అక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ గారు ఇక్కడ హైదరాబాద్కి మా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎవరూ కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయడానికి రాలేదు, చాలా క్లారిటీగా అలాంటిది అంతా కూడా ఆ వార్తలన్నీ కూడా అవాస్తవం అని చెప్పారు. అయినా కూడా వాళ్ళు లేదు అరెస్ట్ చేయడానికి వచ్చారు అని చెప్పి నానా హంగామా అనేక మీడియాలో ఒక రేంజ్లో చేసుకుంటూ వచ్చారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారే మొన్న డీజీపీని కలిసి బయటకు వచ్చి నాకు కనీసం ఒక మెసేజ్ కానీ ఎవరు ఫోన్ కూడా చేయలేదు, అది ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పారు. అక్కడితో బాగానే ఉంది కదా, అయిపోయింది కదా అనుకుంటే మళ్ళీ నిన్న పొద్దున్న రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పి తెలంగాణ మేధావులు అనేటువంటి కొంతమందిని తీసుకొచ్చి అక్కడ వాళ్ళు స్వయం ప్రకటిత మేధావులుగా చెప్పుకుంటూ ఉంటారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాగానే ఆయన మంచి మేధావే, బట్ రీసెంట్గా ఆయన చేసినటువంటి అనాలోచిత వ్యాఖ్యల్ని వెనకాల వేరే ఉద్దేశంతోనే చేశారు అనేటువంటిది ఈ పరిణామాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. కాకపోతే నిన్న అక్కడ కూర్చుని సీనియర్ జర్నలిస్టులు అనే పేరుతో, ఎనలిస్టులు అనే పేరుతో పిచ్చి పిచ్చి మాటలు, జర్నలిస్టులని తయారు చేసేటువంటి ప్రొఫెసర్ల పేరుతో అత్యంత దారుణంగా తెలంగాణ భాషని, తెలంగాణ యాసని కించపరుస్తూ మా సంస్కృతి సాంప్రదాయాలు ఎలాగే ఉంటాయి అనే రీతిలో ఒక నాయకుడు గురించి, అటు పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి కావచ్చు, వాళ్ళిద్దరూ చాలా క్లియర్గా ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చేశారు. ఆఖరికి నిన్న రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా ఎవరు నా దగ్గరికి రాలేదు, ఎవరు మా ఇంటికి కూడా ఎవరు రాలేదు అని ఆయన చెప్తున్నా కూడా కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ గారిని అమ్మలక్కలు తిడుతున్నాడు, ఇంకొక మేధావి అయితే ఆయన 5 పెళ్ళిళ్ళు అని చెప్తున్నాడు, మరి ఇంకో 2 పెళ్ళిళ్ళు మరి ఈయన ఏమైనా దగ్గరుండి చేశాడేమో. మరి అలాంటి వ్యక్తులు అయిపోయారు. అసలు ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కాల. అసలు తెలంగాణలో ఇలాంటి భాషా సంస్కృతి ఉంటుందా అంటే ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చారని చెప్పాలి. అలాంటి పరిస్థితి అయిపోయింది. వీళ్ళు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడమే పనిగా పెట్టుకుని నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. మళ్ళీ జనసేనకు సంబంధించిన వాళ్ళు ఊరుకుంటారా? తెలంగాణ జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళైనా ఊరుకుంటారా అంటే డెఫినెట్గా ఊరుకోరు. ఇప్పుడు చూస్తే అదే కనిపిస్తుంది. సంపత్ నాయక్ కావచ్చు, ఆర్కే సాగర్ కావచ్చు, లేదంటే తెలంగాణ పార్టీకి సంబంధించి జనసేనకు సంబంధించి శంకరగౌడ్ గారు కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ నాయకులందరూ కూడా ఈరోజు పోటీగా వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు కూడా ఇష్టానుసారం వాళ్ళను కూడా తిట్టినటువంటి పరిస్థితి కనిపించింది. అసలు ఎందుకు అంటే ఇది ఒక కుట్రపూరిత ఆలోచనతోనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన వ్యాఖ్యలు, ఆ తర్వాత వచ్చేటువంటి పరిణామాలు, సోషల్ మీడియాలో ఆయనకి వ్యూస్ వస్తున్నాయి, లేదంటే డబ్బులు వస్తున్నాయి, లేదంటే మంచి మంచి సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు అని చెప్పి దానికోసం ట్రై చేశారా, లేదంటే అక్కడ కూర్చున్నటువంటి కుహానా మేధావుల పేరుతో ఇష్టానుసారం ఆయన ఎవరో పెద్ద ఆయన నిజంగా సీనియర్ జర్నలిస్ట్ ఆయన 10 మందికి ఆ పాఠాలు చెప్పేటువంటి వ్యక్తి, జర్నలిస్ట్ పాఠాలు. మరి ఇలాంటివి చెప్తున్నారేమో. సినిమాలంటే మానవ అన్ని అమ్ముకున్న వాళ్ళు మాత్రమే వస్తారు, డబ్బులు లేని వాళ్ళు, లేదంటే చదువు లేని వాళ్ళు, ఇంగితే అసలు ఏమీ అన్నీ కూడా వదిలేసిన వాళ్ళు మాత్రమే వస్తారు, అన్నీ అమ్ముకుంటానికి మాత్రమే వస్తున్నారు అని చెప్పినటువంటి వ్యక్తి. మరి ఆయన పాఠాల్లో కూడా అలాంటివే చెప్తారేమో మరి నాకైతే తెలీదు. అంటే ఒక రాజకీయ నాయకుడిని ప్రశ్నించటం మంచిదే, వాక్ స్వతంత్రం అనేది అందరికీ ఉంటుంది. వాక్ స్వతంత్రం పేరుతో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి లాగా గాలి మాటలు మాట్లాడకూడదు కదా. ఎక్కడో సోర్సు ద్వారా
నేను ఆయన అక్కడ వెళ్ళి దగ్గరుండి ఆ గోడ పక్కన చెవులు పెట్టి విన్న పరిస్థితిలో ఉన్నట్టుగా ఆయన చెప్పేశారు. అదేంటి సార్ అంటే, నేనేదో కొంచెం చెక్ చేసుకోవాల్సింది, నా మాటలు నేను బేషరతుగా శశభిషలు లేకుండా నేను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు పెట్టారు అంటే అది అర్థం కాదు. ఆయన వెనక ఉండి వీళ్ళందరితో ఉసిగొలిపి తిట్టిపిచ్చారా అంటే అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని ఒక లెఫ్ట్ భావజాలాలకి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ పోగేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ వ్యతిరేకులుగా, తెలంగాణ అంటే ఒకప్పుడు పాకిస్తాన్లో ఉండేది, ఇప్పుడు కూడా అదే పాకిస్తాన్లోకి మళ్ళీ వెళ్ళిపోవాలా అనేటువంటి రీతిలో, కలిపేయాలనేటువంటి రీతిలో ఈ లెఫ్ట్ భావజాలాలు కలిగినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఆయన తీసుకున్నటువంటి సనాతన ధర్మానికి సంబంధించి పోరాడుతున్నటువంటి వ్యక్తిగా ఆయన ఆపాలి అంటే ఈయనని ఏదో ఒక రకంగా ఇరికించేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటిది ఒక ప్లాన్ ప్రకారమే చేస్తున్నట్టుగా అయితే అనిపిస్తుంది. మరి చూడాలి. ఇటు జనసేన పార్టీ కూడా చాలా తీవ్రంగానే స్పందిస్తున్నారు. అటు సంపత్ నాయక్ లాంటి వ్యక్తులు కావచ్చు, తెలంగాణ జనసేన పార్టీకి సంబంధించి దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేసి చూడండి, పవన్ కళ్యాణ్ గారిని ఆపే దమ్ముందా, అసలు మీరు జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ తెలంగాణకి ఎంత, మీదెంత, మీ అందరూ కలిపితే ఎంత ఉంటుందో రండి చూసుకుందామని చెప్పి సవాలు విసురుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి ఏం చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది అనేది కూడా మరి కొద్ది రోజుల్లో మనం చూడబోతున్నాం.